అని చెప్పు, ఎన్ని కళల్ని నువ్వు బయటికి రానివ్వకుండా చంపేశావు జస్ట్ బికాస్ ఆఫ్ దట్ వన్ సెంటెన్స్. లో క్యా కహెంగే, వాట్ విల్ పీపుల్ సే, జనాలు ఏమనుకుంటారు చెప్పు. చిన్నప్పటి నుంచి మనకి అందరూ ఇదే చెప్తుంటారు, ఈ బట్టలు వేసుకోకు జనాలు ఏమనుకుంటారు, హే ఎలా వండుకో జనాలు ఏమనుకుంటారు, నీ కెరియర్ చూస్ చేసుకో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు. ఈ మనుషులు ఏమనుకుంటున్నారు అనేది చిన్నప్పటికెళ్ళి ఇదే పెట్టేశారు. నువ్వు ఏదైనా చేయాలని కూడా అక్కడ వచ్చే ఆలోచన అక్కడే చంపేసి, ఇలా చేస్తే అలా ఉంటే ఇలా ఉంటే జనాలు అనుకుంటారని. ఎన్ని రోజులు అనుకుంటారు? అసలు జనాలకి పని పాట లేదా? నిజంగా పని పాట లేదనుకో, అనుకుంటారు వాళ్ళు. నువ్వు ఫెయిల్ అయినా అనుకుంటారు, నువ్వు సక్సెస్ అయినా అనుకుంటారు, నువ్వు ఉన్నా అనుకుంటారు, నువ్వు పోయినా అనుకుంటారు, అనుకుంటూనే ఉంటారు. ఇలాంటి ఒక పాయింట్లో నువ్వు ఎలా బ్రతకాలి? ఎట్ ద ఎండ్ ఒకటి గుర్తుపెట్టుకో, నీకు బాధ వచ్చినా వాళ్ళు నైట్ టైం నువ్వు ఏడ్చేటప్పుడు నీతో ఉండరు. అండ్ నీ లైఫ్లో డిజాస్టర్ జరిగినా వాళ్ళు నీతో ఉండరు అంతే. నువ్వే హ్యాండిల్ చేయాలి. ఇట్స్ యూ, ఇట్స్ నీ లైఫ్, నీ డ్రీమ్స్, నీ చాయిసెస్, నీ లైఫ్ మాత్రమే నువ్వే హ్యాండిల్ చేయాలి. బెస్ట్ ఆర్ ది వర్స్ట్, జనాలు ఏమైనా అనుకుంటారు పక్కన పెట్టి లైఫ్లో జనాల కోసం బతకడం మానేసి. ఎందుకంటే వన్ డే నువ్వు ఆలోచిస్తే జనాల కోసం బతికేవా లేదంటే నువ్వు హ్యాపీగా సాటిస్ఫైడ్గా బతికేవా అనేది క్వశ్చన్ చేసుకుంటే నీకు ఆన్సర్ తెలుస్తుంది. అండ్ ఆ ఆన్సర్ రిగ్రెటా రిలీఫా అనేది చాయిస్ ఈజ్ యువర్స్.